హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మాన్సా. ఈరోజు మనతో పట్టినటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఓదిల 2 సినిమా రిలీజ్ కాబోతుంది ఈ నెల 15ని. సో ఆ సినిమాకి సంబంధించి ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది అంటే ఒక అంచనా ఉంటుంది కదా, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది లేదా ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది, అంత టాక్ రాదు అని. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అంటే మీరేమంటారు? అంటే ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. అంటే అప్పుడు అరుంధతి, అమ్మోరు సినిమాలు వచ్చి బాగా ఆడాయి. అలాంటి కాన్సెప్ట్లోనే ఈ సినిమా వస్తుంది అని అనిపిస్తుంది. అంటే మన తమన్నా శివశక్తి గురించి మాట్లాడుతుంది. శివశక్తి గురించి చాలా బాగుంటుంది ఇందులో. అంటే ఇంతకాలం ఇలాంటి సినిమాలు రాలేదు. ఈ సినిమా చాలా వైవిధ్యంగా రూపొందింది. అంటే ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఓదెల అనే ఒక గ్రామంలో ఏదో సంథింగ్ జరిగితే అక్కడ జరిగిన కొన్ని మెరాకిల్స్ని తీసుకొని దీన్ని కథగా తయారు చేసుకుని సినిమాను రూపొందించారు. ఈ నెల 17న రాబోతుంది. దీని ప్రమోషన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మన జరిగిన ట్రైలర్ రిలీజు ఈ ఈవెంట్స్లో అందరూ చాలా బాగా మాట్లాడారు సినిమా గురించి. ఈ సినిమా గురించి ఆమె తమన్నా భాటియా చాలా అంటే ఆ కాలంలో పూర్వకాలంలో ఎన్టీ రామారావు గారి వీళ్ళని దేవుని పాత్రలు వేసేటప్పుడు వాళ్ళు చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు. అంటే పవిత్రంగా అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా, నీసు తినకుండా, అంటే శాకాహారంగా ఉండి దైవభక్తి చింతనలో ఉంటూ కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉండేవాళ్ళంట. అప్పుడు అంటే మా కాలంలో మేము అంటే అప్పుడు సినిమా పత్రికల్లో అట్లా వినేవాళ్ళం, ఇంట్లో నిష్టగా ఉన్నారు ఈ సినిమా కోసము అని. మళ్ళీ ఇప్పుడు వింటున్నాం తమన్నా భాటియా కాళ్ళకి చెప్పులు వేసుకోలేదంట, శాకాహారిగా మారిపోయిందంట, మాంసం తినలేదంట. సినిమా షూటింగ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కాళ్ళకి చెప్పులు వేసుకోకపోవడం వల్ల సాయంత్రానికి కాళ్ళు బొబ్బలెక్కి చాలా ఇబ్బందులు కూడా పడింది. ఆయన కూడా సినిమా మీద కమిట్మెంట్తో ఈ సినిమాను నేను అవన్నీ పాటించాను, ఈ సినిమా కోసం అవన్నీ పాటించాను అని చెప్పింది. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న సినిమా. శర్వానంద్ వాళ్ళందరూ యాక్టింగ్ చేశారు. ఏది ఏమైనా చాలా కాలంగా అంటే ఇప్పుడు దైవభక్తి బాగా పెరిగిపోయింది జనాల్లో ఈ జనరేషన్లో. అయితే సినిమాల్లో దైవభక్తి సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అంటే అవి హిట్ అవుతున్నాయి కూడా. అంటే దేవుడి పేరు మీద తీసిన ప్రతిదీ కూడా హిట్ అవుతుంది ఈ రోజుల్లో. నిజమే, కానీ ఈ మధ్య రావట్లేదు. మైథాలజీ స్టోరీస్ అంటే ఎక్కువ టాక్ వస్తున్నాయి ఇప్పుడు. లవ్ స్టోరీస్, బ్రేకప్ స్టోరీస్ కంటే కూడా మైథాలజీ స్టోరీస్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. అదే నేను అంటే అప్పుడు అరుంధతి ఆ సినిమా వచ్చింది కదా, జయజమ్మ అనుకుంటా. అలాంటి జనం అంటే పూర్తి దైవభక్తి, దుష్టశక్తికి దైవభక్తికి జరిగే పోరాటం అనమాట. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. అంటే పాతకాలంలో వచ్చేటి అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదే ఫ్రెష్గా వస్తుందని అనిపిస్తుంది. ఈ మధ్య 10-15 ఏళ్ళు. అంటే ఆ మధ్య ఒక కన్నడ సినిమా ఒకటి వచ్చింది, కాంతారా. ఆ కాంతారా తర్వాత అంటే కాంతారా అనేది డబ్బింగ్ సినిమా. మనకు తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే టాపిక్ మీద రూపొందిన సినిమా ఇది ఓదెల 2. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకులు మంచి టాక్. అంటే ఇప్పుడే సినిమా రిలీజ్ ముందే దీని గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది, సినిమా మార్కెట్లో కూడా బాగా మార్కెటింగ్ అయింది అని తెలుస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఏ సినిమా కూడా పోవాలనే అనుభవం, ఆడకూడదని అనుకున్నది. ప్రతి సినిమా ఆడాలి, నిర్మాతలకు లాభాలు రావాలి, దాంతోపాటు సినిమా నమ్ముకున్న బతుకుతున్న వాళ్ళందరికీ మంచి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ప్రతి సినిమా ఆడాలని మనం కోరుకుందాం.